కానిస్టేబుల్ భార్య ఐపీఎస్. 10వ తరగతి కూడా చదవని భార్యను ఐపీఎస్ ఎలా అయ్యారో మనం తెలుసుకుందాం. పట్టుదల, కృషి ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఈ మహిళ ఐపీఎస్. 14 ఏళ్లకు ఒక పోలీస్ తో వివాహం చేశారు. 18 సంవత్సరాలకే 2 పిల్లల తల్లైన తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తన చదువుకు, భవిష్యత్తుకు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఏవి అడ్డు కావని నిరూపించారు. తన భర్త కుటుంబం సహకారంతో ఈ రోజు లేడీ సింగంగా దేశ ప్రజలందరి మన్నలను పొందుతున్నారు ఈ ఐపీఎస్ ఆఫీసర్. ఒకరోజు అంబిక రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూడడానికి తన భర్తతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో 2 సీనియర్ పోలీస్ అధికారులను లభించిన గౌరవం, ప్రశంసలను చూశారు. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదని 10వ తరగతి కూడా చదవని అంబికకు నచ్చచెప్పడానికి చూశారు. ఐపీఎస్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంత కష్టమైన ఐపీఎస్ సాధించాలని కోరుకున్నారు. తన భర్త ఓ ప్రైవేట్ కోచింగ్ కు ఆమెను పంపించాడు. అలా చదివి 10వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంతటితో అంబిక సంతోషపడలేదు. సివిల్స్ కి ప్రిపేర్ కావడానికి రెడీ అయ్యారు. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్ కు సివిల్ సర్వీస్ పరీక్ష కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్థం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచింగ్ కు చెన్నై పంపించాడు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. అంబిక సివిల్స్ లో 2వ సార్లు ఫెయిల్ అయ్యారు. దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించారు. రెట్టింపు కష్టపడి పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మెగాజైన్స్ ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె ఫిలిమ్స్, మెయిన్స్, సివిల్ సర్వీస్ టెస్ట్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. 2008లో ఐపీఎస్ కు అంబిక ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని, లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవ తత్పరతకు గుర్తింపుగా లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారాన్ని అందుకున్నారు. ఇదండి మన ఐపీఎస్ అంబిక జీవిత కథ. గైస్, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.